వెల్కమ్ టు అవర్ ఛానల్. చుట్టుగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డయాస్ స్టేజ్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కూర్చునే స్టేజీ చుట్టూ పోడియం లాగా కోర్టుల్లో ఉన్న విధానాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఆ పోడియం వ్యవస్థని పూర్తిగా స్వయంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు సిసోడియా కూడా దీనిలో ఈ పనుల్లో పాల్గొన్నారు. కొత్తగా సిసోడియాతో పాటు మంత్రి అనగాని ఈ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం, చంద్రబాబు దీని మీద ఆమోదం తెలపడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎక్కడా కూడా పోడియం లాంటి వ్యవస్థ ఉండకూడదని నిర్ణయం తీసుకుని ఈ విధంగా పోడియాలను వాళ్ళే స్వయంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకి కనబడుతున్నారు కదా, ఆయనే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. ఆయన దీనికి సంబంధించినటువంటి పగలగొట్టే దానికి సంబంధించిన పనులు కూడా పూర్తిగా పోడియం వ్యవస్థ అనేది లేకోకుండా ఈ యొక్క సామాన్య అధికారి లాగానే ఇకపైన సబ్ రిజిస్ట్రార్ ఉండబోతూ ఉన్నారు. ఆయన పూర్తిగా మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా అధికారులు పనిచేస్తారు, ఆయన కూడా ఒక సీటు కేటాయిస్తారు, ఆ సీట్లో కూర్చోవడమే. ఇలా పోడియం కానీ రెడ్ కార్పెట్ కానీ అనే వ్యవస్థ ఎక్కడ ఉండే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఒక కొత్త విధానం అని చెప్పాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్తే చాలామంది భయంతో వణికిపోతారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళాలంటే భయం, లోపల అధికారులతో మాట్లాడాలంటే భయం. కానీ ఇప్పుడు అలాంటి భయం లేకోకుండా సామాన్యులకి అందే విధంగా, సామాన్యులు చేరే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా పూర్తిగా నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. డ్రిల్లింగ్ మిషన్తో కూడా ఆయన డ్రిల్లింగ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. నిజంగా ఒక అంటే చూడొచ్చు, డ్రిల్లింగ్ మిషన్తో ఆయన డ్రిల్లింగ్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు. సిసోడియా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా పూర్తిగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇప్పటికీ ఆదేశాలు వెళ్ళాయి, పోడియం వ్యవస్థను రద్దు చేయాలి. ఇప్పటికే ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా దీన్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. దానిలో భాగానే ముందు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తిగా ఈ పోడియం వ్యవస్థని తొలగించి తర్వాత పూర్తి స్థాయిలో సామాన్య ఉద్యోగుల్లాగానే వీళ్ళంతా కూడా ఉండబోతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళాలంటే ప్రజలు పడిపోయేవాళ్ళు. ఒకప్పుడు పూర్వ కాలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా భయంగా ఉండేది. ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాళ్ళు. అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది. నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా, పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది. నేను నిజం చెప్తున్నాను. అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి, అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు. ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది. ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు, ఆ భయం లేదు. తహసీల్దార్ ఆఫీసులు, ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఇలా తయారైంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే, ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు, వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, అపోజిట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు లాగా కాదు, వాళ్ళు ప్రజాసేవకుల్లాగా ముందుకి రావాలి. ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు. అయితే వాళ్ళకి అంతా మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం, వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయాలని అది చెప్పాం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మాత్రం పాత పద్ధతి, ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి పద్ధతి, ఒక కోర్ట్ లాగా ఒక పోడియం మీద కూర్చుని రెడ్ క్లాత్ పెట్టేసి ఆ పరిస్థితి గమనించడం జరిగింది. అది ఎందుకు అట్లా ఉంది? ఇప్పుడు మోరోవర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వంకి రెవెన్యూ ఇస్తున్నారు, వాళ్ళని ఒక రెస్పెక్టెడ్ క్లయింట్స్గా ట్రీట్ చేయాలని ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. రెస్పెక్టెడ్ క్లయింట్గా
ట్రీట్ చేయాలంటే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, అంబియన్స్ ఉందో, అది చూస్తే అది ఇంటిమిడేటింగ్గా ఉంటుంది మామూలు ప్రజలకి. అది ఏదో మేము ఎక్కడో కోర్టుకి వచ్చినట్టు అది నిలబడి మాట్లాడటం అలా జరిగే పద్ధతి అయితే, ఈ పద్ధతిని స్వస్తి చెప్పాలని ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారంగా మొన్న ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ మార్పులు చేయడం జరిగింది. ప్రజలు వస్తే అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వచ్చే వాళ్ళకి మర్యాదపూర్వకంగా ట్రీట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైతే వాట్ ఎవర్ ఇస్ ద ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ మంచిగా తెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎవరు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయేటప్పుడు, నేనే నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా యాజ్ ఏ సిటిజన్ మాత్రం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడప్పుడు జడిసిపోయేవాడిని. అసలు అక్కడ పోవడం ఎట్లా, కూర్చోవడం ఎట్లా, నిలబడడం ఎట్లా అని ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి రావచ్చు. ఇది ఒక మంచి రిఫార్మ్ కింద తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మాట్లాడమని కోరుతున్నాను. దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి అంతకుముందున్న ఎత్తైన దిమ్మ, దాని చుట్టూ రెడ్ కలర్, ఇది ఒక మేజిస్ట్రేట్ని, ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాళ్ళైనా, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా, లేదా ఒక అధికారి కావచ్చు, వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలు తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం, ఇది మన ప్రభుత్వం, అధికారులు మన కోసం ఉన్నారు, మనకి సేవ చేయడానికే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయడమే మన జయం అనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. దానికి వాళ్ళ గుణదల్లో సిఎస్ గారు, సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచనని మీరు చక్కగా అమలుపరుస్తున్న సిసోడియా గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తాను.